లేకపోతే మనలో కూడా యూదా ఇస్కరియోతు ఉన్నాడా? చాలా మంది చూడండి, స్వార్థానికి దేవుని దగ్గరికి వస్తారు. నాకు ఏదో డబ్బు వస్తుందని, ఏదో ఉద్యోగం వస్తుందని, ఏదో స్వస్థత వస్తుందని. యేసుప్రభు దీవించడం చెప్పట్లేదు, ఆశీర్వదించడం చెప్పట్లేదు, సమృద్ధి ఇవ్వడం చెప్పట్లేదు, నిన్ను నీకు రాఫాగా ఉండడం చెప్పట్లేదు, స్వస్థపరచడం చెప్పట్లేదు. దట్ ఇస్ నాట్ వాట్ ఐమ్ సేయింగ్. కానీ దాని కొరకే వస్తున్నావా? నీ సొంత లాభం కొరకు వస్తున్నావా? నీ సొంత లాభం కొరకు నువ్వు వస్తే నీకు యూదా ఇస్కరియోతుకి తేడా ఏముంది? ఏ తేడా ఉంది? బికాజ్ ఆల్ దట్ యూ ఎక్స్పెక్ట్ ఇస్ నాకేమి ఇస్తావు. యూదా ఇస్కరియోతు కూడా నాకేమి ఇస్తావు? యూదా ఇస్కరియోతు నాకేం వస్తుంది? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆర్ వి జూడాస్? ఈరోజు యేసుని మనం అప్పచెప్పేవారు కొన్నామా? ఈరోజు మన జీవితాల దూరంగా యేసుని అవమానపరిచేవారు కొన్నామా? అవసరమైతే మరలా సిలువ వేసేవారు కొన్నామా? అంటే Hebrews 6 మనం చూస్తాం కదా, ఆయన బహిరంగంగా మరలా పాపం చేసి రక్షణ వార్తని ఎరిగి మరలా పాపం చేసేవారు. ఎలాగంట? బహిరంగంగా మరలా సిలువ వేసేవారంట. ఆయన నిబంధన రక్తాన్ని కాలి కింద వేసి తొక్కేవారంట. అటువంటి వారికి ఇంకా క్షమాపణ లేదంట. ఇట్ ఈస్ నాట్ ద పీపుల్ హూ డస్ నాట్ నో ద గాస్పెల్. అన్నీ ఎరిగిన వారు, ఆయన నిబంధనలు ఉన్నవారు, నేను దేవుని సొత్తు అని చెప్పినవారు. యూదా ఇస్కరియోతు చూస్తే అట్లీస్ట్ హీ ఫెల్ట్ గిల్టీ. ఈరోజు చూడండి, విశ్వాసులు దే డోంట్ ఫీల్ ఎనీ గిల్ట్. యూదా ఇస్కరియోతు యేసు ప్రభు దగ్గర రాకపోతుందని చేసిన పెద్ద తప్పు. యూదా ఇస్కరియోతు యేసు ప్రభు దగ్గర రాలే. అడుగు చూడండి, యూదా ఇస్కరియోతు కానీ యేసు ప్రభు సిలువ దగ్గరకు వచ్చి, అయ్యా పిచ్చి పని చేశాను అయ్యా, నేను చేసింది పొరపాటు అయ్యా, నన్ను క్షమించి అంటే యేసు ప్రభు ఏం చెప్పండేవాడు? తండ్రి, ఈయన ఏం చేసి ఉన్నాడో ఈయన ఎరుగున్నాడు కాబట్టి ఈయనని క్షమించు. బట్ దెన్ ఆయన రాకపోతాం ఆయన చేసిన పెద్ద పాపం, ఆయన రాకపోతాం ఆయన చేసిన పెద్ద తప్పు. ఏం చేశాడంటే ఎల్లు ఊరేసుకుని చచ్చాడంట. ఆయన ఊరేసుకుని చస్తా మాత్రం కదా, ఆయన చచ్చిన చావుకి ఆయన పేగులు బయటపడ్డాయంట. అక్కడ ఉన్న ఆ ప్రధాన యాజకులు, ఈ డబ్బు మనకెందుకురా, ఇంకా ఇది మనకు తగిన డబ్బు కాదు, తన డబ్బే కాబట్టి తన చచ్చిన స్థలాన్ని ఆయన ఆ 30 వెండి నాణాలు ఏదైతే తీసుకుని రిటర్న్ ఇచ్చాడో ఆ స్థలంతో, ఆ డబ్బులతోనే ఆ స్థలాన్ని కొన్నారంట. ఈరోజు కూడా ఆ స్థలము, ఆ లోయ అలాగనే ఉంది. అది దెయ్యాల స్థలం అంటారు. ఎవరు అక్కడికి వెళ్తానికి ఆశపడరు, ఎవరు అక్కడ ఉండటానికి ఆశపడరు, ఎవరు అక్కడ జీవించరు, ఎక్కడ ఇల్లులు పక్కన కట్టుకోరు. శపితమైన స్థలం కొంత. కానీ యూదా ఇస్కరియోతు గురించి చూడాలంటే తన పిలుపు పోగొట్టుకున్నాడు, తన చాయిస్ తను మిస్యూజ్ చేస్తున్నాడు, తను చేయవలసిన ఒప్పుకోలు తను చేయకుండా పోయాడు. యేసు ప్రేమను ఎరిగిన వ్యక్తి యేసు దగ్గర రాలేపోయాడు. మేబీ హీ ఫెల్ట్ టూ గిల్ట్. ఆయన కృప కనికరం, ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలియదు ఆ పక్కన ఉన్నోడికి, తెలుసు. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, మనలో ఏమైనా యూదా ఇస్కరియోతు ఉన్నాడా? నీలో ఏమైనా యూదా ఇస్కరియోతు ఉన్నాడా? దేవునికి ద్రోహం చేసే కార్యాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సాతాను చేయగలిగిందంతా ఏర్పరచబడిన వారిని మోసపరుస్తానికి వాడి కుట్ర. ఈరోజు ఎంతమంది ఇక్కడ ఏర్పరచబడిన వారు ఉన్నారని నమ్ముతున్నారు? చేతుల తలలు చెప్తారు ధైర్యంగా. ఏర్పరచబడిన వంశం అండి మనం. వీఆర్ ద చోజన్ జనరేషన్. రాజులైన యాజక వంశం, ఏర్పరచబడిన వంశం, ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలబడిన వారిని ఆయన గుణాతిశయాలను కనబరుస్తానికి దేవుడు మనల్ని కోరుకున్నాడు. అభిషేకముతో శక్తితో జీవించవలసిన వారిని పిరికి వారిగా, చేతకాని వారిగా, ఓటమి జీవితం కాదు. బట్ దెన్ ఐమ్ ఛాలెంజింగ్ యు. ఏర్పరచబడిన వారిని మోసపరుస్తానికి అపవాది పొంచి ఉన్నాడు. నిన్ను మోసపరుస్తానికి, నీ మనసులో అబద్ధము మాట్లాడటానికి, నీ మనసుని స్వార్థముతో నింపుతానికి, దేవుడి గుణాతిశయాల్ని కనబరచాల్సిన నీవు నీ స్వార్థం కొరకు బ్రతికినట్లుగా హీస్ ట్రైయింగ్ ఆల్ ద మ్యానిపులేషన్స్ పాసిబుల్. హీస్ ట్రైయింగ్ టు మ్యానిపులేట్ యు. నీకు కలిగిన దాంట్లో నీదే, నువ్వు పొందుకున్న దాంట్లో నాదే,
నీకు వచ్చిన సంపాదనలో నాదే, నీకు వచ్చిన హెచ్ఎంలో నన్ను బట్టే, నీకు కలిగింది ఏదైనా సరే నాది, నేను, నాకు అన్నట్టుగా మారిపోతున్నావు.